సెంట్రల్లో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనుకో, కాంగ్రెస్ బీజేపీ? బీజేపీ ఫామ్ చేస్తుంది. ఎందుకు? దేశం చూస్తున్నారు కదా, 10 సంవత్సరాల నుంచి అలా పాలన చూస్తున్నారు. దేశ సమైక్యత సమగ్రత కాపాడే వాళ్ళు వాళ్ళే. ఓకే, ఒకవేళ కాంగ్రెస్ గిని గెలిచి ఉంటే రాహుల్ గాంధీకి క్యాపబిలిటీ ఉందంటారా పిఎం అయ్యేది? అస్సలు లేదు. పిఎం కాదు, సీఎం కూడా లేదు. ఆయన కెపాసిటీ ఎందుకు లేదు. ఆయన క్యాపబిలిటీ అంతే. ఆయన ఏమి నాలెడ్జ్ లేదు. దేశం గురించి కూడా కంప్లీట్ తెలియదు. మీ చిన్న పిల్లలాగా మాట్లాడతాడని. ఓకే, ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే బీజేపీ క్యాండిడేట్ ఎంఐఎం క్యాండిడేట్కి టగ్ ఆఫ్ ఫైర్ ఉంది. ఒకవేళ ఓల్డ్ సిటీలో బీజేపీ మాధవీలత గెలిచే అవకాశం ఉంది? గెలవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం రిగ్గింగ్ కాకుండా వస్తాయి. ఓకే, ఇంతమంది సీనియర్ నేతలు ఉండగా బీజేపీలో మాధవీలతకి ఇవ్వడం సీటు రైట్ అంటారా? బీజేపీ పార్టీ మెంబర్సే అంటారు. ఎలక్షన్స్ అంటూ ఎవరు గెలిచే క్యాండిడేట్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. లేడీ సెంటిమెంట్ చూస్తున్నారు ఈసారి, అది మెయిన్. ఓకే, తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ చాలా వరకు టగ్ ఆఫ్ వార్ అని అనుకుంటారు. ఎవరికి ఉంటుంది అనుకుంటారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ బీజేపీ? బీఆర్ఎస్ ఎక్కడుంది? ఇంకా బీఆర్ఎస్ ఇంట్లోనే ఫామ్ హౌస్లోనే ఉంది. ఓన్లీ కాంగ్రెస్ బీజేపీకే ఉంటుంది టగ్ ఆఫ్ వార్. అసలు ఈ ఎలక్షన్స్ ముందటనే అసలు బీఆర్ఎస్ నుండి చాలామంది అరెస్ట్ అవుతారు. దాని మీద మీరేమంటారు? చట్టం వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. దాంట్లో పార్టీది ఏమున్నది? అంటే ఎలక్షన్స్ అంటే కొంతమంది అంటారు. ఎలక్షన్స్ అంటే ఇప్పుడే చేయాలనే ఉంది. మొన్న స్టేట్ ఎలక్షన్ అప్పుడు కూడా చేసేది ఉండే. బీఆర్ఎస్ చేయాలంటే స్టేట్ ఎలక్షన్లో చేసేది ఉండే. వాళ్ళ పని వాళ్ళు ప్రూఫ్స్ అన్నీ చూసుకున్నాకనే చేస్తున్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన కాడ నుండి కరెంటు కోతలు స్టార్ట్ అయినాయని బీఆర్ఎస్ మెంబర్స్ అంటారు. మీరేమంటారు? ఎక్కడ లేవు. మేము కూడా గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినాం. మేము కూడా వ్యవసాయ ఆధార కుటుంబమే. ఏమీ లేవు. అవన్నీ పబ్లిసిటీయే, రాంగ్ పబ్లిసిటీ. ఒకవేళ నరేంద్ర మోదీ పీఎం కాకుంటే బీజేపీలో అంత క్యాపబిలిటీ పర్సన్ ఎవరున్నారంటారు? ఎవరైనా వస్తారు. యోగి వస్తారు. ఎవరైనా చేయగలుగుతారు. ఆ పార్టీలో ఎవరైనా చేయగలుగుతారు. ఇట్లా వ్యక్తి ప్రాధాన్యం ఏముండదు, కుటుంబ నేపథ్యం ఏముండదు. బీజేపీ వచ్చే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందంటారా సెంట్రల్లో? బీజేపీ. ఎందుకు అట్లా అందరూ బీజేపీ అంటారు? అసలు బీజేపీ రావడానికి రీజన్ ఏంటి? బీజేపీలో కాంగ్రెస్లో అంత సరైన నాయకులు లేరు. అంటే రాహుల్ గాంధీకి పీఎం అయ్యే క్యాపబిలిటీ లేదంటారా? ఉంది, కానీ నరేంద్ర మోడీకి ఉన్న మెమరీ పవర్ వీళ్ళ కాడ లేదు. ఓకే, ఒకవేళ బీజేపీలో నరేంద్ర మోదీ గారు పీఎం కాకుండా వేరే వాళ్ళు అయ్యే ఉంటే ఎవరు అవుతారు అనుకుంటారు? ప్రస్తుతానికి ఎవరు లేరు. ఈ 5 సంవత్సరాలకి ఎవరు లేరు. ఓకే, మీరు ఉండేది ఎక్కడ? తెలంగాణ? మాది ఆంధ్ర. ఓకే, ఆంధ్ర. కానీ తెలంగాణలో ఓల్డ్ సిటీకి ఎంఐఎంకి కంచుకోట. ఓల్డ్ సిటీ హైదరాబాద్. ఎంఐఎం గెలుస్తా అంటారా బీజేపీ గెలుస్తా అంటారా? ఎక్కువ శాతం ఎంఐఎం వాళ్ళకే, లోకల్ కదా, వాళ్ళకే ఉంటుంది ప్లస్ పాయింట్. వాళ్ళకి ప్లస్ పాయింట్ ఉంటుంది అంటారు. ఓకే, ఆంధ్రలో అయినా కానీ ఇప్పుడు బీజేపీ వస్తుంది కదా కూటమితోని, బీజేపీ అక్కడ ఫామ్ చేసే అవకాశం ఉందంటే ఏమన్నా సీట్స్ గెలిచే అవకాశం ఉందంటారా? సీట్లు కొన్ని వస్తాయి, బీజేపీ కొన్ని వస్తాయి. మరి అక్కడ అధికారం కష్టంలే, కానీ బీజేపీకి మాత్రం కొన్ని సీట్లు వస్తాయి. ఓకే, ఓవరాల్ భారతదేశంలో చూసుకుంటే కాంగ్రెస్ పరిపాలన బాగుందంటారా బీజేపీ పరిపాలన బాగుందంటారా? బీజేపీ బాగుంది. ఎందుకంటావా? కాంగ్రెస్లో అన్ని స్కాములే, బీజేపీలో అన్ని స్కాములు లేవు. అది అంటే కాంగ్రెస్ అంటే బీజేపీ వచ్చినాకనే కదా కాంగ్రెస్ స్కాములు బయటపడ్డాయి. కాంగ్రెస్ స్కాములు ఒకటను, ఇంతకుముందు ఏ నిర్ణయం అయినా కానీ ఈ బీజేపీ సొంతంగా తీసుకుంటుంది, కాంగ్రెస్ అట్ట కాదు. అంటే కాంగ్రెస్ ఎలా తీసుకుంటారు? కాంగ్రెస్ అంటే అధికారులకి అంత స్వేచ్ఛ ఇయ్యదు, బీజేపీ గవర్నమెంట్ ఇస్తుంది. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆ ఎలక్షన్స్ ముందు చాలా వరకు తెలంగాణలో అయినా కానీ కొన్ని ఏరియాలో అయినా కానీ బీజేపీ ఇది సిబిఐని యూజ్ చేసుకుంటుందని విత్ అపోజిషన్ పార్టీ మెంబర్స్ అంటారు. మీరేమంటారు? కాంగ్రెస్ అనేది సిబిఐ అంటే నువ్వు న్యాయంగా ఉంటే నిన్ను ఎవరు అయినా ఏం చేయలేరు.
న్యాయంగా లేకపోతేనే బాధపడాలి, భయపడాలి, అంతేగా. అది అందుకని మరి తెలంగాణలో కల్వకుంట్ల ఫ్యామిలీ నుండి బీఆర్ఎస్ నుండి చాలామంది అరెస్ట్ అవుతారు కదా, మీరేమంటారు దాని మీద? దేని కవిత గురించా? ఎవరైనా కానీ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడిద్ది. ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదనుకో, నువ్వు భయపడాల్సిన పని లేదుగా.